బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ ఎన్నికల నిర్ణయాలలో స్పీడ్ పెంచారు. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో నియోజకవర్గాల వారీగా పోటీపైన స్పష్టత వస్తోంది. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం జగన్ ఫోకస్ చేశారు. అభ్యర్థులంతా ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. ఈ సమయంలోనే పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో సీఎం జగన్ ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో అన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో ఉన్న 2200 మంది వైసీపీ నేతలతో మంగళవారం తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో వైసీపీ అధినేత సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి సమావేశం అవ్వనున్నారు. అసెంబ్లీ పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ అసెంబ్లీ మండల ఇన్ఛార్జీలతోనూ సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణకు సంబంధించి ఈ సమావేశంలో నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గం నుంచి 10 నుంచి 12 మంది బూత్ ఆర్గనైజర్లకు ఆహ్వానం వెళ్లింది. సీఎం జగన్ తో సమావేశం అనంతరం ఐపాక్ టీంతో ప్రత్యేక శిక్షణ ఉండనుంది. ఇక గత 2 రోజులుగా వైసీపీ పూర్తిస్థాయి జాబితాపైన సీఎం కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కసరత్తు తుది దశకు చేరుకోవడంతో వారం 10 రోజుల్లో మొత్తం జాబితా వెల్లడికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇక సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై క్యాడర్కు జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించడంతో పాటుగా భవిష్యత్తు ప్రణాళికలపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 3న సిద్ధం సభ తర్వాత తొలి వారంలోనే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంలో పార్టీలో 15 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు తమ పరిధిలోని ప్రతి ఇంటితో మమేకమయ్యేలా దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకునే కీలక నిర్ణయాలపైన జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆఖరి సిద్ధం సభలోనే సీఎం జగన్ ఎన్నికల హామీలను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.